దట్ లేదు మిమ్మల్ని అందరినీ లేదు నవ్వించడం అది కోసం కాదు, అక్కడ 60 మందికి పెళ్లి చేశారు. Yeah. సో ఈ సంవత్సరంలో శుభవార్త చెప్తానని షేక్ హ్యాండ్ కాదు 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 సినిమాలో 60 మందికి పెళ్లి చేసేసారు కదా సక్సెస్ఫుల్ గా. అవునండి. సో ఈ సంవత్సరంలో ప్రదీప్ అనే నేను ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నా పెళ్లికి సంబంధించి, మీ పెళ్లి నాది కాదు, మరో సినిమాతో తప్పకుండా వస్తాను. ఓహో చెప్పట్లేదా ఈ సంవత్సరం కూడా? ఏంటండి ఈ సంవత్సరం కూడా గుడ్ న్యూస్ చెప్పట్లేదు. వెడ్డింగ్ కార్డు ప్రింట్ అవ్వగానే ఫస్ట్ నాకే పంపిస్తాను. ఓకే సారీ మా వాళ్ళ ఎనర్జీలో మేము ఇలా అయ్యాం. బట్ థ్యాంక్ యూ మీడియా ఇంత చక్కగా సపోర్ట్ చేయడం అండ్ ఒక సినిమా గురించి ఇలా మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. ఐ థింక్ ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక యంగ్ టీమ్కి వి ఆల్ కోఎగ్జిస్ట్, ఒక ఇండస్ట్రీలో కోఎగ్జిస్ట్ అవుతాం. ఆ నమ్మకంతో అరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇంకా మంచి సినిమాలు వస్తాయి, లేకపోతే చాలా కష్టపడ్డారా, ఒక మంచి సరదా సినిమా తీశారు, తిట్టుకునేంత ఏం లేదు ఇందులో, ఈ సినిమాలో తప్పేం చేయలేదు వీళ్ళు, మొదటి ప్రయత్నమే ఇంత చక్కగా ఇంత ఆహ్లాదకరంగా వచ్చింది అని నమ్మారు. అండ్ నమ్మి అంతే చక్కగా నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, ఇంతకుముందు జరిగిందో లేదో తెలీదు. మీడియా పర్సనాలిటీసు, జర్నలిస్టులు, రివ్యూవర్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం, ఫోన్ చేసి ఇది ఇలా నచ్చింది, ఇంత బాగుంది, మా ఫ్యామిలీతో మేము మళ్ళీ వెళ్తున్నాము, మా మదర్ని తీసుకెళ్తాము అని ఇలా చెప్తే ఐ థింక్ ఒక ప్రొఫెషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా సాలిడ్గా స్ట్రాంగ్గా ఉంటారు, బాగాలేదంటే బాగాలేదు, బాగుందంటే బాగుంది, అలా ఉంటారేమో, స్ట్రిక్ట్గా ఉంటారని అనుకునేవాడిని ఎన్ని రోజులు. బట్ బ్యూటిఫుల్ హార్ట్స్, ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఈ సినిమాతో మీరు అందరూ చూపించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయ్యారు మీరు మాకు అండ్ ఒక అద్భుతమైన రివ్యూస్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. చాలా హ్యాపీ మీతో ఇంటరాక్ట్ అయిన ప్రతి మూమెంట్ నేను చాలా హ్యాపీ. సో ఈరోజు అంటే మేము మాట్లాడే ముందు ఆర్ మేము మాట్లాడేస్తాం మా సైడ్ నుంచి మేమే చెప్తున్నాము, చూసిన వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం అనుకుంటున్నాం వాళ్ళ ఒపీనియన్ కూడా, ఎందుకంటే మీడియా పర్సనాలిటీస్ చాలామంది చూశారు ఈ సినిమా, వాళ్ళ మాటలో మా వాళ్ళందరూ కూడా వినాలి, ఏం జరిగిందని ప్రేక్షకులు కూడా వినాలని కోరుకుంటున్నా. ముందుగా మా సీనియర్ జర్నలిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు, మా యూట్యూబర్స్, మా యంగ్ యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో ఒక్కొక్క రండి, అక్కడ సైడ్ కెమెరా లేదు, ఇలా రండి, స్టేజ్ మీదకి రండి సార్. ప్రతివాడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసేవాడే, ప్రతివాడు హీరో అయిపోయేవాడే, పని పాటలేదు, ఏదో టీవీల్లో పని చేసుకుంటున్నారు, 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, మంచి కారులో తిరుగుతున్నారు, అక్కడ ఆడవకుండా మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చి పని లేని పాటు అనుకునే చాలామంది నా ముందు అన్నవాళ్ళు, అన్ని చోట్ల మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా గట్టి సమాధానం చెప్పిందని చెప్పడానికి ఇదే ఒక అద్భుతమైన వేదిక. ఎందుకంటే ఈ సినిమాని ఒక కన్వెన్షనల్ మోడ్లో, అంటే సినిమాయే ఒక కన్వెన్షనల్ ఫార్మేట్, దాంట్లో సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ ఒక అబ్సర్డిటీ కానీ వెతుకుదాము అంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకుదామని ట్రై చేసినా ఎక్కడ ఒక్క ఈక కూడా దొరకలేదు, ఒక వెంట్రుకు కూడా అందలేదు చేతికి. అండ్ ఆ కన్వెన్షనల్ పెరాడైమ్ ఏదైతే ఉందో ప్రతి సీను కొత్తగా ఉంది, ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది, ప్రతి మలుపు కొత్తగా ఉంది, ప్రతి ముగింపు ఆ సీన్కి ఆ ఆర్క్ ఫినిషింగు ఎంత బాగా చేశారంటే నితిన్, భరత్, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే చాలా సీనియర్ డైరెక్టర్స్ లాగా మీరు దాన్ని ఎంత బాగా ఆర్టికులేట్ చేశారు ఆ కథని. ఎందుకంటే అది ఒక తెలియని ప్రాంతం, ఒక తెలియని ఇమోషను, ఆ పిల్ల పుట్టగానే వర్షం పడింది కాబట్టి ఆ పిల్ల ఆ ఊర్లోంచి వెళ్ళకూడదన్న ఒక నియమం ఎంత కొత్తగా ఉందంటే నిజంగా అది ఒక నవలగా వచ్చి ఉంటే ఇంగ్లీష్లోని ఏ పులిట్జర్ అవార్డు వచ్చి ఉండేది ఈ పుస్తకానికి. 100% నేను చెప్పగలను. అండ్ నా ప్రదీప్ నిజంగా ఇందాక మన యాంకర్ చెప్పింది, ప్రదీప్ తను హీరో తన తాలూకా ప్రయత్నంతో జరిగిన సినిమాలో తను ప్రతి సీన్లో కనిపించాలనుకుంటే కనిపించేవాడే. బట్ ఈ నెవర్ వాంటెడ్ ది ఫిల్మ్ టు బికమ్ ఏ రెగ్యులర్ రాటన్ రట్.
దాన్ని ఎంత ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలనుకున్నాడో అంత గొప్పగా నువ్వు ప్రజెంట్ చేశాడు. ఎక్కడ అంటే వాళ్ళు ఇందాకల నుంచి భార్య పిల్లలతోని సకుటుంబ సపరివార సమేతంగా ఇరుగు పొరుగులతోని ఇంటి వెనకాతల పక్కన ఉన్న వాళ్ళందరితోని సినిమాకి రమ్మని చెప్తున్నారే, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ రిపీటెడ్గా ఆ జోకులన్నీ చెప్పుకుని నేను నిన్న మాట్లాడుతూ ఎన్ని సీన్లు నేను గుర్తు చేసుకున్నానో ప్రదీప్తో. వాళ్ళిద్దరూ మేడ మీద మాట్లాడుకుంటూ అమ్మాయి జరిగిపోతుంటుంది ఆ సీన్, ఆ డైలాగు ఎంత పోయిటరీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్ పోయిటరీ అనమాట. అది నిజంగా డైలాగులు ఎంత బాగున్నాయో, ఆ పే ఆఫ్ డైలాగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇలాంటి కథకి గెటప్ సీన్ లాంటి ఒక ఎమినెంట్ యాక్టర్ అండ్ పక్కన బ్రహ్మాజీ గారు అండ్ సత్య. ఈ కన్వెన్షనల్ అని ఎందుకన్నానంటే పాత సినిమాలు అన్నిట్లోని రామారావుకి నాగేశ్వరరావుకి ఎంత పెద్ద క్యారెక్టర్ ఉండేదో, రేలంగి గారికి కూడా అంతే పెద్ద క్యారెక్టర్ ఉండేది, సాంగ్స్ ఉండేవి. ఆ కన్వెన్షనల్ మోడాలిటీని కూడా ఎక్కడ మిస్ కాకుండా సినిమాని చేశారు. అండ్ జాతిరత్నాలు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇది 100%. అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అలాంటి సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన రతన్ మళ్ళీ దీనికి చేయడం అన్నది అండ్ షీర్ అన్ఎక్స్పెక్టెడ్ కోయిన్సిడెన్స్ 100%. అంత పెద్ద సినిమా అయింది. అండ్ ఈ అమ్మాయి ఎప్పుడు కనిపించినా ఏదో ఏటి కొప్పాక లేకపోతే కొండపల్లి బొమ్మలా కనిపించేది, కానీ సినిమా స్క్రీన్ మీద చల్తీక నామ్ గాడి వాటిలోని మధుబాల ఎలాగ ఉంటుందో అలా కనిపించింది. నిజంగా యూఆర్ ఎ బౌంటీ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే. వీళ్ళు అనవసరంగా ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టి అవసరం లే, బెంగళూరు వెళ్ళి బాంబే వెళ్ళి ట్రివేండ్రం వెళ్ళి అవసరం లేదు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హోటల్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. యూఆర్ ఎ బిగ్ బౌంటీ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ టాలెంట్. అంటే షీర్ టాలెంట్ అనమాట, మెరిట్ ఎంత హంబుల్గా ప్రజెంట్ చేశారో సినిమాని. రియల్లీ ఇలాంటి సినిమాల గురించి కూడా అంటే కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిజంగా వాళ్ళు ఆ టైటిల్ ఆ బ్యానర్ ఎలా పెట్టుకున్నారో, కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు చేస్తున్న సర్వీస్ ఎట్ ప్రెజెంట్ టైమ్స్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నవీన్ గారు, రవి గారు అండ్ చెర్రీ గారు ఎంత వెల్కమింగ్గా ఇలాగ జెన్యూన్గా ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళకి థియేటర్స్ పెట్టి రిలీజ్ చేసి ఇట్స్ ఎ గ్రేట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్. అండ్ దీస్ పీపుల్ ఆర్ లక్కీ enough to get their pat on the back. అండ్ 100% ప్రతి వాళ్ళు ఈ సినిమాని కాంట్రిబ్యూట్ చేసి సినిమాకు ఒక ఫుల్ షేప్ ఇచ్చారు. కాకపోతే మీడియా పర్సన్గా నేను ఒక 40 ఏళ్ళు ఈ మీడియా ఇండస్ట్రీలో ఉన్న మనిషిగా, ఒక సీనియర్ పర్సన్గా నేను మాత్రం మన అందరితోని ఒక పాయింట్ షేర్ చేసుకోదలుచుకున్నా. అదేంటంటే ఒక సినిమాని హంబుల్గా ఇంత డబ్బు ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడి అరకు లాంటి ప్రాంతానికి వెళ్ళి డే అండ్ నైట్ అక్కడే టెంట్లు వేసుకుని కథ రాసుకుని వాళ్ళు కూడా దే కేమ్ ఫ్రమ్ నితిన్ భరత్ అంటే ఈ రోజున వాళ్ళు ఏం ఆకాశం నుంచి ఊడిపడలే, వాళ్ళు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు. అండ్ ప్రదీప్ హ్యాస్ ఎ లాంగ్ జర్నీ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఇన్ని ఉన్న వాళ్ళు అంటే ప్రూవ్డ్ టెక్నీషియన్స్ ఒక ప్రూవ్డ్ స్టోరీతో సినిమా చేస్తే ఆ సినిమా గురించి ఇష్టానికి రాస్తున్నారు. నిజంగా అంటే ఏమి కమిట్మెంట్ మీడియాకి సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్నది. ఇదేమన్నా పొలిటికల్ జర్నలిజమా? సినిమా ఒక ఆర్ట్ క్రియేషను. సినిమాని అంత అద్భుతంగా 60 సీన్లో 70 సీన్లో తీయడానికి ప్రాణాలు పోయి నరాలు తెగిపోయి బుర్ర బద్దలైపోద్ది ఆ సీన్లన్నీ రాయడానికి, ఆ సీన్లన్నీ తీయడానికి, అనుకున్న ఇంపాక్ట్ తీసుకురావడానికి. అలాంటి సినిమాలు ఇలాంటి హంబుల్ థింగ్స్ కూడా వాటి మీద పడి దాష్టీకంగా రాయడం అన్నది మాత్రం 100% చాలా చేదరించుకోవాల్సిన విషయం. ఏ మాత్రం కమిట్మెంట్ లేకుండా కొంతమంది రివ్యూలు ఇవ్వడం అన్నది మాత్రం నిజంగా మనందరం కూడా మీడియా పీపుల్గా మనందరం బాధపడాల్సిన విషయం. ప్రతి సీను నవ్వుకున్నాం, ప్రతి సీను ఎంజాయబుల్గా ఉంది, ప్రతి ఆ ఎండింగ్ ఎంత బాగుంది, ఎంత సెంటిమెంటు. వాళ్ళు వచ్చి ఆ కళ్యాణ మండపం తగలబడిపోతున్నప్పుడు ఈ 60 మంది వచ్చి దాన్ని కాపాడి ఒక్కొక్క పర్సన్ని లోపల నుంచి బయటికి తీసుకొస్తుంటే ఎంత మెచ్యూరిటీ ఉండి ఇన్ని సినిమాలు చూసి ఇన్ని సినిమాలకి రివ్యూలు రాసిన నాలాంటి ఒక ప్రేక్షకుడికి కూడా కళ్ళనీళ్ళు వచ్చే అంత సెంటిమెంటల్ టచ్ ఇవ్వగలిగారు ఆ సినిమాలోని త్రూ కామెడియన్స్. అది కూడా దే ఆర్ నాట్ సీరియస్ యాక్టర్స్, వాళ్ళు అదేదో మెలోడ్రామా కాదు అది. అండ్ కమీడియన్స్ ద్వారా అంత మంచి కథ చెప్పగలిగిన వాళ్ళ గురించి కూడా అవ్వాకులు చెవ్వాకులు రాయడం అన్నది మాత్రం కమిట్మెంట్ లేని ఒక రెస్పాన్సిబుల్ యాక్ట్గా మన అందరం గుర్తించి వాటిని 100% మనం అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదని మన మీడియా అందరితో నేను షేర్ చేసుకుంటున్నా. అండ్